హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో రేపా మాపా టెట్ నోటిఫికేషన్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, మిగిలినటువంటి నోటిఫికేషన్లు తర్వాత వస్తాయి. సో ఈ మొట్టమొదటిగా వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఈ రెండే నోటిఫికేషన్లు. టెట్ అనేది ఎలిజిబిలిటీ, అదేవిధంగా కానిస్టేబుల్ అనేటటువంటిది ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లు రేపా మాపా అనేటటువంటి విధానంలో మరి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ రోజు నుండి మీరందరూ కూడా అలర్ట్గా ఉండవలసిందిగా నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చాలామంది అభ్యర్థులు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యాక్సిమం అభ్యర్థులు మరి మన ఛానల్ని కోరుకుంటున్నారు. మన బుక్స్ చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మన ఛానల్ చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. మిత్రులారా, ఇప్పటి వరకు జరిగినటువంటి కాలం వేరు, ఇక ముందు జరుగుతున్నటువంటి కాలం వేరు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలం అందరికీ బ్యాడ్ టైం. రకరకాలైనటువంటి వైరస్లు, రకరకాలైనటువంటి మరి సమస్యలు, ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, సామాజిక సమస్యలతో కొట్టుమిట్లాడాం. మరి ఇంతటితో ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయింది. కొత్త వైరస్లు ఈవెంట్స్ వస్తున్నాయి అని అంటున్నారు, కానీ అంతా అబద్ధం నమ్మమాకండి. వచ్చినా కానీ ఇట్లా వచ్చి అట్లా పోతుంది. కాబట్టి మీరు ఈ మీడియా మాటలు కానీ, అదేవిధంగా WHO చీఫ్, ముఖ్యంగా WHO చీఫ్ యొక్క మాటలు నమ్మొద్దు. ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పుడు ఇది వైరస్ లేకపోతే WHOకి పని ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎప్పుడైతే డౌన్ అయిందో మళ్ళీ రైజ్ అవుతుందని చెప్తూ ఉంటారు. అంటే మరి వాళ్ళకి డబ్బులు రావాలి, ట్యాబ్లెట్స్ ఖర్చు అవ్వాలి WHO నుండి కూడా. కాబట్టి వాళ్ళ మాటలు నమ్ముకోకుండా మరి ఈ వైరస్ ఎంతటితో ఎండ్ అయిపోతుంది, వీక్ అయిపోతుంది. కాబట్టి ఇక మంచి రోజులు వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వాల దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది. తత్ఫలితంగా మీకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయన్నమాట. కాబట్టి మిత్రులారా, ఈ పేపర్స్ యొక్క ఎనాలిసిస్ చూస్తే బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ, బోర్డులు లేని శాఖల పోస్టులు TSPSCకి వరుసగా నోటిఫికేషన్లకు అన్ని శాఖలు సన్నద్ధంగా ఉండాలి. సమీక్షలో సోమేష్ కుమార్ ఆదేశాలు. 80,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఒక TSPSC వల్ల కాదు. ఎందుకంటే TSPSCలో సిబ్బంది కొరత వేధిస్తుంది. అందువల్ల వివిధ బోర్డులు లేనటువంటి పోస్టులు TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఉదాహరణకి పోలీస్ నోటిఫికేషన్ పోలీస్ బోర్డు ఉంది, గురుకుల నోటిఫికేషన్కి గురుకుల బోర్డులు ఉన్నాయి, డిఎస్సికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకి TSPSC ఉంటుంది, మెడికల్ పోస్టులకు మెడికల్ బోర్డు ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కూడా కొన్ని మరి TSPSC చేపట్టవచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక బోర్డు చేపట్టవచ్చు. సో ఈ విధంగా నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వరుసగా నోటిఫికేషన్ అంటే అన్ని నోటిఫికేషన్ ఒకేసారి కాదండి. ఒక నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే దాని ఎగ్జామ్ జరిగిపోయిన వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి మీకు టీచర్ పోస్టులు నింపాలి అంటే టెట్ నోటిఫికేషన్ రావాలి.
టెట్ నోటిఫికేషన్ కంప్లీట్ కావాలి, టెట్లో ఎలిజిబిలిటీ సాధించాలి, టెట్లో స్కోరింగ్ సాధించాలి. అప్పుడు మాత్రమే మీరు టీచర్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. టెట్లో మీకు మంచి మార్కులు రాకపోతే టీచర్ పోస్ట్ రాదు. వాళ్ళు క్వాలిఫై అవుతారు కానీ అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ మరి మీకు రాదు. కాబట్టి మీరు టెట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మన బుక్స్ వచ్చినట్టుగా అయిపోతున్నాయి మార్కెట్లో. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి బుక్ షాపులకు వెళ్ళి లేదా ఆఫీసుకు ఫోన్ చేసి, బుక్ షాప్లో దొరకపోతే ఆఫీసుకు ఫోన్ చేసి మీరు ఎప్పటికప్పుడు అను పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బుక్ షాపుల్లో కూడా మీరు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అను పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అన్నమాట. ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉగాది దాకా ఉండవండి. ఆర్థిక శాఖకు చేరిన 10 శాఖల ప్రతిపాదనలో జాబితాలో హోము, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, వ్యవసాయం త్వరలో నియామకాలకు అనుమతిస్తూ జీవోలు. తొలి విడత నోటిఫికేషన్ జారీకి ముమ్మర కసరత్తు. విద్యాశాఖ లేదు దీంట్లో ఫస్ట్ నోటిఫికేషన్లో. ఎందుకు లేదు? టెట్ ఉండాలి. టెట్ అయిపోతేనే విద్యాశాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది. కానిస్టేబుల్, ఎస్ఎల్కి ఇలాంటి ఎగ్జామ్స్ అర్హత ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఆ నోటిఫికేషన్ వస్తుంది. కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషను నేనేమనుకుంటున్నానంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ఏ రోజు అయినా టెట్ నోటిఫికేషను, కానిస్టేబుల్ నోటిఫికేషను రావడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద నెక్స్ట్ వీక్ సోమవారం నుండి శనివారం వరకు ఏ రోజైనా మీరు శుభవార్త వింటారు. కాబట్టి అలర్ట్గా ఉండండి. మరి ఒకవేళ నోటిఫికేషన్ వస్తే బుక్స్ దొరకవు, చాలా స్కేర్స్ ఉంటుంది, చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే బుక్ షాపులకు వెళ్ళి దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మీరు మీ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ దగ్గరలో ఉండేటువంటి బుక్ షాపుల్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఆడవారు కానీ, మహిళలు ఇంట్లో మరి ఉంటూ చదువుకునేటటువంటి మహిళలు కానీ, అదేవిధంగా జాబు చేస్తూ చదువుకునేటటువంటి మహిళలు, అదేవిధంగా పురుషులు, వీరందరూ కూడా మీరు అను పబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కింద స్క్రోల్ అవుతున్నాయి. ఆ ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఒక 4 రోజులు పడుతుంది సమయం. సోషల్ స్టడీస్లో దాదాపు 700 నుంచి 800 పేజీల వరకు మ్యాక్సిమం వస్తుంది. అద్భుతంగా చిత్రీకరిస్తున్నాం సోషల్ స్టడీస్. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ అండ్ ఫిజిక్స్ మెథడ్స్ దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నీట్గా చక్కగా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఎందుకంటే పేపర్ 2 కూడా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మీరు గురుకుల పోస్టులు రాయాలంటే పేపర్ 2 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి పేపర్ 2కి అద్భుతమైనటువంటి బుక్స్ని మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఒక 4 or 5 డేస్లో దట్ వర్క్ షుడ్ బి కంప్లీటెడ్. ఓకే, సో ఈ విధంగా మరి మీకు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటే నేను మీకు ఎల్లవేళలా గైడెన్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట. మాకు టెట్ రాసే అవకాశం ఇవ్వండి. మంత్రికి డిఈడి అండ్ బిఈడి ద్వితీయ విద్యార్థుల వినతి ఇస్తారు. మీకు ఆల్ టికెట్ మీదే టెట్ రాయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని గత సంవత్సరాల్లో ప్రీవియస్ ఇయర్లో కూడా అలా ఇవ్వడం జరిగింది. మీరు ఎగ్జామ్ అయిపోతేనే టెట్ రాయటం అనేది ఉండదు, మీకు కూడా ఎలిజిబుల్ ఇస్తారు మిత్రులారా. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. జూన్లోనే టీచర్ల బదిలీలు అనుకున్న దానికన్నా ఆలస్యమయ్యే అవకాశం. ఇంటర్ 10th పరీక్షల తేదీలు పొడిగించడమే కారణం. ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే. ప్రత్యక్ష కౌన్సిలింగ్ డౌటే. హడావుడితో ఎన్నో సమస్యలు అంటూ టీచర్ల అభ్యంతరాలు. ఓకే, ఈ బదిలీలు అయితే మీకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వివాదాలు లేకుండా నోటిఫికేషన్లు. అన్ని శాఖల అధికారులతో సిఎస్ సమీక్ష. 1-2 రోజుల్లో వయోపరిమితి సడలింపు జీవోలు ఇవ్వాలని ఆదేశాలు. దశల వారీగా నోటిఫికేషన్ ఇవ్వాలని స్పష్టీకరణ.
ఈ టెట్కి వీటన్నిటికీ వయోపరిధితో సంబంధం లేదు కాబట్టి టెట్కి అసలు ప్రభుత్వానికి ఖర్చే ఉండదు కాబట్టి టెట్ నోటిఫికేషన్ కంపల్సరీగా ముందు వస్తుంది. తర్వాత కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషను రావడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది. వచ్చే వారం ఉద్యోగ పర్వం తొలి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం. అంటే కానిస్టేబుల్ పోస్టులు అన్నమాట. తొలి నోటిఫికేషన్ అంటే సోమవారం తర్వాత ఎప్పుడైనా సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు సిఎస్తో సమీక్ష అనంతరం పంపిన ఆర్థిక శాఖ, పోలీస్, పంచాయతీ, విద్య, వైద్యానికి ప్రాధాన్యం. సీఎం ఆమోదించే శాఖలకే ఆర్థిక శాఖ అనుమతి. రిజర్వేషన్లు, రోస్టర్లు నిర్ణయించనున్న శాఖలు. తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదనలు. అంటే ఈ విధంగా 6 నుంచి 9 నెలల్లో 80,000 ఉద్యోగాల భర్తీ. అంటే ఈ సంవత్సరం మొత్తం మీద భర్తీ చేస్తారు. మళ్ళీ జనవరి నుంచి మళ్ళా కొత్త క్యాలెండర్ ప్రకటించడానికి అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి ఇవన్నీ మీరు చాలా అదే వచ్చేవారం అంటే నేను చెప్పాను సోమవారం నుండి శనివారం వరకు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. సిలబస్ అప్డేట్పై టీఎస్పీఎస్సీ దృష్టి. అంటే అది మామూలే, సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. అంటే అప్డేట్ అంటే ఉన్నటువంటిది అదే జియోగ్రఫీ, అదే ఎకానమీ, అదే హిస్టరీ, అదే పాలిటీ, అదే అర్థమెటిక్ రీజనింగు, నెక్స్ట్ అదే కరెంట్ అఫైర్స్, అదే జనరల్ నాలెడ్జ్, అదే జనరల్ సైన్సు, అదే తెలంగాణ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మార్పులు ఏముంది, అయ్యే మార్పులు. ఏమంటే కొత్త సిలబస్ తీసుకొచ్చి ఏం పెట్టరు. సో ఈ విధంగా మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు టెట్ తథ్యం, కానిస్టేబుల్ నోటిఫికేషన్ తథ్యం నెక్స్ట్ వారంలో. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండి చక్కగా ఎప్పటికప్పుడు మీరు దీన్ని మరి జాగ్రత్తగా చదువుకోవాల్సిన కోరుతున్నాను. టైము ఎంత ఇస్తాడో తెలీదు టెట్కి. కానిస్టేబుల్కి అయితే టైం ఎక్కువే ఉంటుంది, కానీ మరి టెట్కి మాత్రం నేను 45 డేస్ కంటే ఎక్కువ ఇస్తాడు అనుకుంటున్నాను. ఎక్కువే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ ఆ సిలబస్ మొత్తం చదవాలి అంటే హైలీ ఇంపాసిబుల్. చెప్పించాలన్నది చాలా కష్టం. ఒకవేళ మీరు ఫ్రీ కోచింగ్ సెంటర్లో కానీ ఎక్కడ చేరినా కానీ అది చాలా ఇబ్బందికరం. నా సజెషన్ ఏంటంటే టెట్కి ఫ్రీ కోచింగ్ సెంటర్ అంతగా ఉపయోగపడదు. నా సజెషను మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆఫ్లైన్ అయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఉపయోగపడతాయి. ఆన్లైన్ అయితే మన అను పబ్లికేషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఆఫ్లైన్ తీసుకున్నప్పటికీ కూడా ఆన్లైన్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన ఆన్లైన్ బుక్స్ అదేవిధంగా ఆన్లైన్ రెండు కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి మీకు త్వరగా అర్థమవుతుంది. ఇవి ప్యాకేజ్. ఫస్ట్ ప్యాకేజ్ ఇది పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి కూడా ఉపయోగపడేటటువంటి ఫ్యాకల్టీ. ఇది ప్యాకేజ్ 1 ఇది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో టెట్కి రాసేటటువంటి 5 లక్షల మంది అభ్యర్థులకు ఉపయోగపడేటటువంటి ప్యాకేజ్ ఇది మీరు తీసుకుని చదివితే ఏది చదవవసరంలా అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. మక్కి అకాడమీ బుక్స్ ఎక్స్ప్లెనేషను. మళ్ళీ మీరు పదే అకాడమీ బుక్స్ని రెఫర్ చేసుకోవటం టైం వేస్ట్. కాబట్టి నేను ఇచ్చేటటువంటి చక్కగా ప్యాకేజీ ఎంతోమంది గత టెట్లో కానీ డిఎస్సిలో కానీ మరి అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచారు, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను సాధించారన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి చేరే విధంగా దీన్ని తీసుకువెళ్తుందిగా కోరుతున్నాను అన్నమాట. ఇది ఈవీఎస్ సైన్స్, సోషల్, మ్యాథ్స్ ట్రై మెథడ్స్. ఇది సెకండ్ ప్యాకేజ్. ఇది పేపర్ 2 వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 5 బుక్స్, ఒక్కొక్కటి 300, 5 3 1500 చొప్పున.
మీకు 5 పుస్తకాల ప్యాకేజీ ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం కొరతను అధిగమించడం జరిగిందనమాట. మీకు మోడల్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాం కాబట్టి అప్పటి వరకు దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా నెక్స్ట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ కంటెంట్, సోషల్ స్టడీస్ మెథడాలజీ, నెక్స్ట్ మోడల్ పేపర్స్. ఇది ఒక ప్యాకేజ్ సోషల్ వాళ్ళకి. ఇది ప్యాకేజ్ 2 వస్తుందమ్మా, ప్యాకేజ్ 2. నెక్స్ట్ ప్యాకేజ్ 1 ఏంటి, ఆల్రెడీ నేను చెప్పాను, తెలుగు ఇంగ్లీషు సైకాలజీ. ఇది ప్యాకేజ్ 1. ఆ ప్యాకేజ్ 1 చక్కగా చదువుకుంటే 90 మార్కులకు 90 వచ్చే విధంగా ప్యాకేజ్ 1లో, ఇది 60 మార్కులకి 60 వచ్చే విధంగా, 60 మార్కులకి 60 వచ్చే విధంగా చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒక 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తున్నాం సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ పేపర్ 2 ఒకటి మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్లస్ మెథడ్. నెక్స్ట్ 2 ఫిజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ. థర్డ్ వన్ biological science content plus methodology. And the fourth one model papers. So these are the packages for group పేపర్ 2 aspirants ఎవరైతే ఉండారో యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ ప్యాకేజెస్ అలాంగ్ విత్ ప్యాకేజ్ 1. ఇన్ ప్యాకేజ్ 1 దెర్ ఈస్ సైకాలజీ, తెలుగు అండ్ ఇంగ్లీష్. యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్యాకేజ్ 2 ఫర్ సోషల్ స్టడీస్ aspirants, social studies content first, and the second one social studies methodology, and the third one along with these 2 subjects model papers are also presented. Please follow package 2 for social studies aspirants. Not only social studies aspirants who will appear for social studies, you can use all these books in package 2. And in another package 2 for paper 2, maths and science aspirants you have to follow. In this regard, there are 3 aspects. One is mathematics, and second one is physical science, and third one is biological science. These 3 aspirants who will write for paper 2 in maths, physics and biology. For you, there are 4 items in package 2. What are they? First one, maths content plus methodology. Until you have to go through B.Ed. And the second one, physical science content and methodology, you have to go through until B.Ed. And the third one, biological science content plus methodology. In this maths content, there are 10 units in content. In methodology, 11 units are there. As well as in physical science, there are 20 units
there are 20 units. As well as in methodology, 11 units are there. Similarly, in biology, there are 7 units. 7 units. And also in methodology, 10 units. 10 units are there. And the remaining model papers. You have to follow like this. మిత్రులారా, ఈ విధంగా ప్యాకేజ్ 2 అనేటటువంటిది ఈ విధంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ బుక్స్ మార్కెట్కి వచ్చేసినాయి. ఒక్కసారి మీరు షాపులకి వెళ్ళి మరి మీకు అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తారు. వాళ్ళు ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా మీరు ఫాలో అయ్యి మీరు కోచింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బుక్స్ మీకు అద్భుతంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి. తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. థ్యాంక్ యూ.